బదరి లక్ష్మీనాథ్ బెజ్బారువా అస్సామీ కథకు తెలుగు అనువాదం. శిశురాం అప్పుడే పొలం నుంచి తిరిగి వచ్చాడు. తొందరగా స్నానం చేసి అంగవస్త్రాన్ని మార్చుకుని సరాసరి వంటింటిలోనికి వెళ్ళాడు. అతని భార్య బదరి మధ్యాహ్న భోజనానికి వంట చేస్తున్నది. అన్నం ఇంకా వండలేదని, కూర ఇంకా తయారు కాలేదని చూచి శిశురాంకు కోపం వచ్చింది. ఆకుకూరలింకా తరగనే లేదు. అరిటాకు మధ్య కత్తిపీట చచ్చిపడి ఉన్న నెమలిలా ఉంది. పక్కనే పడుకున్న చేప వంటి నిండా బూడిద పూసుకుని త్రాగడంతో మత్తెక్కిన సన్యాసిలా ఉంది. మరొక పక్క పొగ వల్ల కళ్ళు మూతలు పడిపోయిన బదరి పొయ్యి రాజేస్తున్నది. భోజనం ఇంకా తయారు కాలేదని శిశురాం చిందులు తొక్కుతున్నాడు. ఉదయం నుంచి అతని మనసు చికాకుగానే ఉంది. అనేక కారణాల వల్ల అతని ఆగ్రహం పెరిగిపోయింది. నిన్నటి రోజున కృష్ణ ఏకాదశి కనుక దోషమని నాగలి పట్టనే లేదు. నేడు గిత్తలు చాలా చికాకు కలిగించాయి. ఉదయాన్నే పొరుగింటి బహువాతో సరిహద్దు రాళ్ల గురించి పేచీ పెట్టుకున్నాడు. తగాదం ముదిరిపోయేదే. కానీ బహువా రానున్న ప్రమాదం గమనించి చల్లగా జారుకున్నాడు. కోపమంతా ఇల్లాలి మీద తీర్చుకోనడం అనేది సామెత కాదు, పూర్తిగా సత్యం. ఇదివరకు ఒకసారి బహువా వల్లనే బుర్ర వేడెక్కిపోయి గిత్తలకు మేత వేయలేదని కారణం మీద శిశురాం తన భార్యను చితక కొట్టడం ద్వారా తన కోపాన్ని తీర్చుకున్నాడు. బదరి భూదేవి వంటిది. భర్త ఆగ్రహావేశాలను పల్లెత్తు మాట అనకుండా సహించింది. నిజానికి నిద్ర, ఆకలి ఎలాంటివో వివాహిత స్త్రీకి దెబ్బలు, చీత్కారాలు అటువంటివేనని ఆమె నమ్మకం. కానీ దేనికైనా ఒక పరిమితి ఉన్నది. సహనానికి మారుపేరైన భూదేవి కూడా ఒక్కొక్కప్పుడు ఆగ్రహిస్తుంది, భూకంపం సంభవిస్తుంది. పరిస్థితులు భరింపరానివిగా తయారైనప్పుడు బదరి కూడా ఎదురు తిరిగితే అసహజమవుతుందా? బదరి పొగతో వేగిపోయింది. ఆమె వంక కసిగా చూచి ఆవేశంతో అరిచాడు. ఇంత పొద్దెక్కిన వంట ఎందుకు చేయలేదే? ఫలానా వారి కూతురా? అతని కళ్ళు, ముఖం కోపంతో జేవురించాయి. పొగలోంచి తల వెనుకకు తిప్పి బదరి ఇలా అన్నది, నా కాళ్ళు చేతులు పొయ్యిలో పెట్టి వంట చేయనా? ఇంట్లో ఒక్క ఎండు పుల్లైనా లేదు. తడిపిల్లలు ఊది ఊది ప్రాణం కడగంటుతోంది. ఏమి చూడకుండా అలా విరుచుకుపడడం బాగున్నదా? ఆమె కనురెప్పలు చెమటతో బరువెక్కాయి. ఏమిటి అన్నావు ముండా? అని శిశురాం కంఠం చేంచుకున్నాడు. ఆవేశంతో బదరి వంకకు ఒక్క అడుగు వేసి కిందనున్న కత్తిపీట తీసి దానితో ఆమె వీపున ఒక్క వేటు వేశాడు. మరొక దెబ్బ తీసే లోపల బదరి ఆర్తనాదం విని శిశురాం తమ్ముడు కినారాం ఒక్క అంగన వచ్చి అన్నను పట్టుకుని బయటకు లాగివేశాడు. పాపం బదరి నెత్తురుమడుగులో స్పృహ తప్పి పడిపోయింది. తరువాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మూడవ నాడు బదరికి తెలివి వచ్చింది. కళ్ళు తెరిచి ఎవరికోసమో అన్నట్టు గది అంతా కలే చూచింది. చేరువగా వచ్చిన నర్సును చూచి బదరి నీరసంగా, ఏరి ఆయన అని అడిగింది. ఎవరు కావాలనమ్మా? మా బాబు తండ్రి. ఆ దుష్టుడా జైల్లో ఉన్నాడు. వారిని ఇక్కడికి రప్పించరు? బదరి జాలిగా అడిగింది. ఎలా రాగలడు? అయినా ఇప్పుడు అతని గురించి ఆలోచించకూడదు. నువ్వు, నీ ఆరోగ్యం మరింత పాడవుతుంది. నర్సు మాటలు వింటూ ఉండగానే బదరి కళ్ళు మూతపడ్డాయి. కొద్ది క్షణాలలో ఆమెకు తెలివి తప్పింది. విషయం తెలుసుకున్న డాక్టరు శిశురాంను తీసుకురాకపోతే రోగు పరిస్థితి విషమించవచ్చునని గ్రహించాడు. తిరిగి తెలివి వచ్చేసరికి బదరి తన భర్తను చూడడానికి వీలుగా శిశురాంను రప్పించే ఏర్పాటు చేశాడు. మరునాటి ఉదయం బదరికి స్పృహ వచ్చేసరికి శిశురాం ఆమె తల నిమురుతూ పక్కన కూర్చున్నాడు.
భర్తను చూచేసరికి ఆమెకి ఏదో బరువు తీసినట్టు అయింది. మెల్లగా నవ్వి, ఎలా ఉన్నారు? భోజనం సరిగా చేస్తున్నారా? అంది. వంట చేసుకోవడం మీకు కష్టమే. ఇంకెంత, మరో 2-3 రోజుల్లో నాకు నయమవుతుంది. నన్ను ఇంటికి తీసుకెళ్లే ఏర్పాటు చేయండి. మీకు ఇబ్బంది ఉండదు అంది. శిశురాం కళ్ళ నుండి అశ్రువులు 2 ధారలు కట్టాయి. డాక్టర్ను చూసి బదరి ఇలా అంది. బాబూ, ఆయన ఏ పాపం ఎరుగరు. వట్టి అమాయకులు. ఆయన్నేమి చేయకండి. నేనే కత్తిపీట మీద పడి గాయం చేసుకున్నాను అని వెక్కి వెక్కి ఏడ్చింది. అంతా నిస్తబ్దులయ్యారు. శిశురాం తన దుఃఖాన్ని అణుచుకోలేకపోయాడు. పసివానిలా ఏడ్చాడు. అది నిజం కాదు బాబూ. నేనే కత్తిపీటతో ఆమెను కొట్టాను. నాకు శిక్ష విధించండి. నేను పాపిష్టివాడిని బాబూ. కట్టుకున్న భార్యను కత్తితో పొడిచిన దుష్టుడిని అని తొందరగా జాలిగా అన్నాడు శిశురాం. కొద్ది వారాలలో బదిరి గాయం నయమైంది. ఆమెను ఆసుపత్రి నుంచి పంపించి వేశారు. శిశురాం ఏ పాపం ఎరగడని బదరి శతవిధాలు చెప్పడానికి ప్రయత్నించినా నేరం రుజువై అతనికి 3 నెలల కఠిన శిక్ష విధించారు. శిశురాం తన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించేందుకు నవ్వుతూ జైలుకు వెళ్ళాడు. భర్త జీవితంలో వచ్చిన ఈ మచ్చకు తనే కారకురాలని నిందించుకున్నది బదరి. తన్ను తాను నిందించుకున్నట్టుగా మరెవ్వరూ ఆమెను నిందించలేకపోయారు.